అందరికీ నమస్కారం. వయసుతో సంబంధం లేకుండా అందరినీ బాధించేటటువంటి ఈ మోకాల నొప్పుల సమస్య అనేటువంటిది తీవ్రంగా వేధిస్తూ ఉన్నది. నడవాలన్నా, మెట్లెక్కాలన్నా, కింద కూర్చోవాలన్నా, ఈ యొక్క పూజ చేస్తున్నప్పుడు కూర్చోవాలన్నా చాలా బాధిస్తూ ఉంటుంది. మరి ఎక్కువగా శ్రమ పడేటటువంటి ఆసనాలు కాకుండా కొన్ని సున్నితమైనటువంటి వ్యాయామాల ద్వారా, ఆసనాల ద్వారా కూడా ఈ యొక్క మోకాల నొప్పుల్ని తగ్గించుకోవచ్చు. వాటికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాల ముద్రలు. ఉత్తాన పాదాసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. శవాసన భంగిమకి రావాలి. ఉత్తాన పాదాసనం మోకాలపై భారం పడకుండా మోకాలని పట్టించే కండరాలను దృఢంగా మార్చడానికి ఇది ఉత్తమమైనటువంటి ఆసనంగా చెప్పవచ్చు. వెల్లకలా పడుకోండి. చేతులను శరీరానికి ఇరుపక్కలా ఉంచండి. ఇప్పుడు నిదానంగా గాలి పీలుస్తూ కుడికాల్ని మోకాల్ని వంచకుండా నెమ్మదిగా 30-40 డిగ్రీస్ పైకి లేపి స్ట్రైట్గా ఉంచండి. అలాగే 10 నుంచి 15 సెకండ్ల పాటు ఉంచాలి. నిదానంగా గాలి వదులుతూ కాళ్ళను కిందకి దించండి. ఇప్పుడు అదేవిధంగా నిదానంగా ఎడమ కాలుని కూడా పైకి లేపండి. నిదానంగా కిందకి దించండి. ఇప్పుడు 2 కాళ్ళను ఒకేసారి పైకి లేపండి. ఇప్పుడు నిదానంగా క్రిందకి దించండి. ఈ విధంగా కుడి కాలుతో ఒక 10 సార్లు, ఎడమ కాలుతో ఒక 10 సార్లు, 2 కాళ్ళతో కలిపి ఒక 10 సార్లు చేస్తే చాలా మంచిది. ప్రశాంతాసనంలో విశ్రాంతిగా ఉండండి. ఈ ఆసనం ఎందుకు చేయాలి అంటే ఇది మోకాల కీలుకు సపోర్ట్ ఇచ్చే కండరాలను బలోపేతం చేస్తుంది. కీళ్ళపై ఒత్తిడి లేకుండా బలాన్ని పెంచుతుంది అన్నమాట. తద్వారా ఈ మోకాల నొప్పుల నుంచి ఇమ్మీడియట్లీ ఉపశమనం వాళ్ళకి లభిస్తుంది. ఇది ప్రతిరోజు క్రమం తప్పకుండా మీరు 10 నుంచి 15 రోజులు చేసినట్లయితే మంచి ఫలితం మీరు గమనించవచ్చు. ఇప్పుడు నిదానంగా ప్రశాంతాసనం నుంచి సుఖాసనానికి రావాలి. చూసారు కదండి, ఈ మోకాళ్ళకు సపోర్ట్ చేసేటటువంటి కాలు యొక్క కింద భాగం, పై భాగాన్ని ఎప్పుడైతే మనం శక్తివంతం చేసామో ఈ ఏకపాద వృత్తాసనం, ఈ ఉత్తాన పాదాసనం ద్వారా మోకాళ్ళకు సపోర్ట్ ఇచ్చేటువంటి మజిల్స్ని ఎప్పుడైతే ఎనర్జైజింగ్ చేసామో ఆటోమేటిక్గా స్ట్రెంగ్తనింగ్ బాగా పెరుగుతుంది. తద్వారా ఈ మోకాల నుంచి నొప్పుల నుంచి మీకు ఒక వారం రోజుల్లోనే మీకు ఉపశమనం చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది.